చేసుకోలేదు. ఎందుకు అంటే సబ్బులు పేస్ట్లు అంట, అదేదో సబ్బులు పేస్ట్లు ఇంటింటికి వెళ్ళి అమ్ముకునేటువంటి కంపెనీ, అలాంటి కంపెనీలో ఎవరు చేస్తారో బాబు అని చెప్పేసి ఒక నెగిటివ్ మైండ్ సెట్. ఎందుకంటే పూర్తిగా తెలుసుకునేటువంటి ఓపిక ఎవరికి ఉండదు కదా, అలాగే నాకు కూడా లేదండి. 100% మందికి పూర్తిగా విని పూర్తిగా చేసేటువంటి ఓపిక ఉండదు కాబట్టి సక్సెస్ అనేది వాళ్ళకి తొందరగా సొంతం చేసుకోవడం సాధ్యపడదు. అలాగే చాలా మంది సక్సెస్ అవ్వలేకపోతున్నారు ఫాస్ట్గా అంటే వాళ్ళు పూర్తిగా నేర్చుకోవట్లేదు, పూర్తిగా నేర్చుకోవట్లేదు. అంటే ఈ కంపెనీ ఏం చెప్తుంది, ఈ కంపెనీ ఎలా నడవమని చెప్తుంది, మీరు సక్సెస్ అవ్వాలంటే ఈ కంపెనీ సిస్టమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చేస్తే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు. మరి నేను కూడా చేయలేదు కాబట్టి 2014లో జాయిన్ అయినప్పటికీ 2016 ఆగస్టు వరకు నా కళ్ళు తెచ్చుకోలేదండి. ఎప్పుడైతే కళ్ళు తెచ్చుకున్నాయో అప్పుడు ఈ బిజినెస్ టేకప్ చేశాను. 2016 ఆగస్టు తర్వాత ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను ఇంతవరకు చేసిన కంపెనీలన్నింటిలో కూడా 1,00,000 కట్టండి, 50,000 కట్టండి, నెలకు 5,000 తీసుకోండి, నెలకు 10,000 తీసుకోండి, లేదంటే ఈ ప్లాట్లు అమ్మండి, ఈ పాలసీలు కట్టించండి, ఇలాంటివన్నీ చూసాను తప్ప సబ్బులు పేస్ట్లు త్వరగా విలువ తెలియకపోవడం వల్ల నేను నా డబ్బు పోగొట్టుకున్నాను. చాలా మంది డబ్బు పోగొట్టాను. ఫైనల్ గా అర్థమైంది బాధపడితే కానీ బాగుపడదు కదా అని చెప్పేసి. అందుకే చాలా మంది వస్తుంది మన టీంలో, ఆ కంపెనీలో బాగుంది, ఈ కంపెనీలో బాగుంది, ఆ ప్లాన్లో ఉంది, ఈ ప్లాన్లో ఉందంటే మనసులో అనుకుంటాను, పిచ్చోళ్ళారా ఒకప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేసే నా జీవితం నాశనం చేసుకున్నారు అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు చెప్పామనుకోండి ఈ కుళ్ళు, నేను ఏదో కంపెనీలోకి వెళ్ళి బాగుపడిపోతానేమో భయం, ఈ టీంలో చేరిపోతే ఈ వ్యాపారం ఎక్కడ తగ్గిపోతేమో భయం, అందుకే నాకు ఇవన్నీ చెప్తాను అనుకుంటాడు. అందుకే నేను చెప్పను, పోవాలి. పోయిన తర్వాత బాగా బాధపడిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఇంకేం జరగదండి, అప్పుడు ఇంకేం జరగదు. ఎందుకంటే ఉన్న సర్కిల్ అంతా కూడా కవర్ చేసుకుంటాం. అలాగే నేను కూడా ఏం చేశానంటే పనికి మాల కంపెనీలన్నీ చేసి నా సర్కిల్ అంతా కవర్ చేస్తాను. కవర్ చేసిన తర్వాత తీరా ఏ కంపెనీ మంచిది, ఏ కంపెనీ చెడ్డదని తెలుసుకొని వెస్టేజ్ లాంటి కంపెనీ ఇంకొకటి లేదు అని జ్ఞానోదయం అయిన తర్వాత ఈ కంపెనీ గురించి ఎవరికి చెప్తామన్నా సరే, నువ్వు చాలా కంపెనీ దగ్గర వచ్చావు కదా, ఎంతవరకు చేసి కనుక చాలు, ఇంకా నేను నమ్మవరా నాయన అని చెప్పేసి ఇంట్లో ఉన్నా లేరు అని చెప్పేసాను. అలాంటి సిచ్యువేషన్ ఎవరు తెచ్చారు, నాకు నేనే తెచ్చుకున్నాను. అలాగే చాలా మంది చేసేటువంటి తప్పు కూడా ఇదేనండి. ఆ తర్వాత నేను నిలబడ్డా దగ్గరే నిలదొక్కుకోవాలని చెప్పేసి ఏదైతే నెట్వర్క్ మార్కెటింగ్ లో డబ్బు ఉందని తెలుసుకున్నానో ఆ నెట్వర్క్ మార్కెటింగ్ లో వెస్టేజ్ ద్వారా పవర్ తెలుసుకున్నాను. కాబట్టి 1 ఇయర్ పాటు నిలబడుతున్నాను. ఆటోమేటిక్ గా నాకు ఇన్కమ్ స్టార్ట్ అయింది. అది సామాన్యంగా కాదండి, ఎవ్రీ మంత్ నా చెక్కు పెరుగుతూనే ఉంది. ఎంతగా పెరిగిందంటే అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. 1,00,000 రూపాయల దగ్గర నుంచి అన్ని చెక్కులు చెప్పాలని సాధ్యపడదు. కాబట్టి 1,04,000 నా హైయెస్ట్ చెక్కులు చెప్తాను. 1,42,000, 1,74,000, 1,94,000, 2,08,000. యావరేజ్ గా కోవిడ్ సిచ్యువేషన్ లో కూడా ప్రతి నెల 2.5 లక్షలు యావరేజ్ గా అర్న్ చేశాను. కోవిడ్ రావడం వల్ల అందరికీ మైనస్ అయితే నాకు ప్లస్ అయింది. ఎందుకంటే హెల్త్ వాళ్ళకి అవేర్నెస్ పెరిగిన జనాల్లో ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఏంటో, నీట్నెస్ అంటే ఏంటో, ఇమ్యూనిటీ అంటే ఏంటో ప్రజలకు బాగా అర్థమైందండి. పూసింది పూయకుండా శానిటైజర్ పూసి 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 చేతి రాక కూడా అనిపోయేలాగా వాడడం ప్రారంభించారు. దానివల్ల నా టర్నోవర్ పెరిగింది, దాంతో పాటు నా టీమ్ సైజ్ పెరిగింది. ఎందుకంటే కరోనా వల్ల ఉన్న ఉద్యోగాలు ఊరుకోవడం వల్ల చాలా మంది వెస్టేజ్లో జాయిన్ అయ్యారు. ఎంతకాలం చెక్కు పెరిగిందంటే వరుసగా 3 నెలలు 3,23,000, ఆ తర్వాత 4,24,000, ఆ తర్వాత వెస్టేజ్ ద్వారా హైయెస్ట్ ఇన్కమ్ 5,23,900 ఇస్తున్నారు. మంచి చెక్క, చెడ్డ చెక్క మంచిదే కదా, కానీ ఇది మనకు మంచిదండి. వెస్టేజ్ కంపెనీలో కాదు. వెస్టేజ్ కంపెనీలో ఇది సముద్రంలో నలకంద. ఎందుకంటే వెస్టేజ్ కంపెనీకి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు 10,000 కోసం, 20,000 కోసం, 1,00,000 కోసం వస్తే వేస్ట్ అండి. 3 తరాల భవిష్యత్తును మనం చూసి మన పిల్లల భవిష్యత్తు మనకు కనిపిస్తే ఇక్కడికి వస్తే ఉపయోగం తప్ప 10,000 కోసం, 20,000 కోసం వస్తే వేస్ట్. ఎందుకంటే స్టార్టింగ్ లో నా సీనియర్ ఒకటే మాట్లాడేవాడు. ఆయన ప్రతిరోజు కూడా, సార్ నాకు 10,000 వస్తుందా, ఒక 8,000 వస్తుందా, కనీసం ఒక 2,000 రెంట్ కట్టుకొని 2,000 మెయింటైన్ చేసుకొని నా పిల్లలు ఏదో చిన్న స్కూల్లో జాయిన్ చేసుకుంటానంటే ఇంకొకసారి ఫోన్ చేసేవాడికి అంతే అనేవాడు.
వీడేంటి అంటున్నాడు అనుకునేవాడిని. నేను మంచిదే అన్నాను కదా, నేను చెడు అన్నాను అంటే తర్వాత నాకు చెప్పాడు అర్థమయ్యేలాగా. ఏంటంటే 10,000 కోసం మెసేజ్లో వచ్చిన వ్యక్తి నేను పట్టించుకోవాలని చెప్పేసి అప్పుడు నాకు అర్థమైంది. ఓరి నాయన ఇంటికి ఎలా అన్నావా రోజు నేను మానేసి వెళ్ళిపోవాలనుకున్నానని చెప్పేసి. కానీ ఆయన అలా అన్నందుకే ఎందుకు ఎలా అన్నాడో ఆయన మించిన వాడుగా తయారవ్వాలని చెప్పేసి కసితో పట్టుదలతో ప్రాక్టీస్ చేసి నేను బిజినెస్ లో ముందుకెళ్ళడం జరిగిందండి. ఆ ముందుకెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా కారు వచ్చింది, ఆ తర్వాత ఇల్లు వచ్చింది, ఒక 2,00,000 రూపాయలు ఇల్లు వచ్చింది. కానీ ఇల్లు కూడా చిన్నవే. ఎందుకు అంటే వెస్టేజ్ కంపెనీలో నేను కార్ తీసుకునేటప్పుడు 8,5 లక్షల రూపాయలు పెట్టి కార్ కొనుక్కున్నాను. ఈ రోజు నా టీంలో చూస్తే ఏదో ఒక కోణంలో ఏదో కార్ ఓపెన్ అవుతూనే ఉంది. నేను రాజమండ్రిలో కార్ ఓపెన్ చేస్తాను. అలాగే ప్రతి ఏరియాలో కూడా నా కార్ కన్నా డబుల్ సైజ్ కార్ ఓపెన్ చేయడం జరుగుతుంది. మరి అక్కడికి నా కార్ వేసుకున్నాను అంటే కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది. అందుకే నేను కూడా కొంచెం పెద్ద కార్ తీసుకోవాలి. ఎవరైనా పిల్లకి తప్పదు, పిల్లగా తప్పదు. కాబట్టి వెళ్ళేటప్పుడు ఈ చిన్న కార్ వేసుకున్నాకంటే ఎక్కడో దూరంగా పెట్టి నడుచుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఆ కారు పక్కన పెడితే సిగ్గు వస్తుంది. అందుకే నేను కూడా పెద్ద కారు తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే సావు గారు కూడా బెంచ్ కార్ బుక్ చేశారు, వర్త్ ఆఫ్ 65 lakhs. మరి ఆయనతో పాటు మనం నిలుద్దాం కాబట్టి ఆయనకన్నా కొంత పైన ఆలోచించారు కదా. అందుకే నేను కూడా ఆయన కారు చూసిన తర్వాత అన్ని షోరూమ్లు చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. నేను మాత్రమే పొట్టు కానీ నా కారు మాత్రం పెద్దగా ఉండాలి అని చెప్పేసి తర్వాత ఆది Q3 వర్త్ ఎంత అంటే 75 లక్షలు కారు చూసారన్నాడు. క్షణం తీసుకున్నంటే లేదు సార్, నాకు ఎత్తుగా ఉన్న కారు కావాలని చెప్పేసి పెద్ద కారు తెచ్చుకుందామని చెప్పేసి ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే మొట్టమొదటి కారు కొన్న తర్వాత పెట్టడానికి పార్కింగ్ లాగా చాలా రోజులు రోడ్డు మీద వచ్చింది. అలాగే స్టార్టింగ్ లో ఈ స్టేషన్ గన్పూర్ నుంచి మా ఇంటికి వస్తే కొంతమంది రేగల్లో నా ఇల్లు అంతా చిన్నది ఉండేదంటే కనీసం వాళ్ళకి భోజనం పెట్టడానికి వరుసగా కూర్చోబెట్టడం కూడా అవ్వదు. చాలా చిన్న ఇల్లు, పక్కనే కాలువ. ఆ చిన్న ఇంట్లో వాళ్ళు పెట్టడం లేక మనుషులు వచ్చి పోయే దారిలోనే భోజనాలు పెట్టి మరలా వాళ్ళు కొనుక్కోవడానికి అక్కడ సరిపోదు. కాబట్టి వేరే ఫ్రెండ్ ఇల్లు ఆ రోజుకి ఇవ్వమని చెప్పి అక్కడ తీసుకెళ్ళిన సందర్భం వేరే తెలుసు. ఓకేనండి. ఆ తర్వాత అప్పుడు డిసైడ్ అయ్యాను, ఎస్ ప్రతి ఒక్కరికి నేను ప్లాన్ చెప్తున్నాను, ఈ ప్రోడక్ట్ చెప్తున్నాను, ఇందులో చాలా పెద్ద భవిష్యత్తు ఉంటుందని చెప్తున్నాను. కానీ చెప్పిన వాటికి ఏదైతే మన లైఫ్ స్టైల్కి ఎక్కడ సంబంధం లేదని మంచి ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి ఇప్పుడు ఒక స్టార్ హోటల్ మాదిరిగా నా ఇల్లు డిజైన్ చేసుకొని ఒక 60 లక్షల రూపాయలు ఇల్లు తీసుకోవడం జరిగింది. అయితే ఆ ఇల్లు కూడా పెద్దది కాదు అని ఎందుకన్నానంటే కనుక ఇప్పుడు మరి 5 లక్షల వరకు ఆ ఇల్లు సరిపోతుంది. కానీ ఇప్పుడు పెద్ద ఇల్లు చేస్తాం. ఏంటి అంటే 2025 నాటికి కనీసం ఒక 5 కోట్లకు తగ్గకుండా ఒక మంచి డ్రీమ్ హౌస్ 20 ఎకరాలు నాటుకొని ఒక ఎకరా నాడు కంపల్సరీ ఒక మంచి డ్రీమ్ హౌస్ కట్టాలనుకున్నాం. ఎందుకు అంటే మరి ఫస్ట్ ఇల్లు కొనడానికి ముందు ఎవరికైనా ప్లాన్ చెప్తే రిజెక్షన్స్ వచ్చాయి. ఆ ఏడ్చేవలే, నీ వల్ల అవ్వదులే, నీ వల్ల కాదులే, ఇదంతా చెప్పుకోవడానికే బాగుంటాయని చెప్పేసి చెప్పినప్పుడు వీళ్ళకి ఎలాగైనా నా ఇల్లు చూపించాలని ఇల్లు గృహప్రవేశానికి కేవలం నన్ను ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళనే పిలిచారండి. ఇప్పుడు వాళ్ళకి సమాధానం దొరికింది. ఇప్పుడు 5 lakhs వస్తుంది. అలాగే అప్కమింగ్ 2025 నాటికి నెలకు 30 లక్షలు వస్తుంది, నెలకు 50 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్తే కొంతమంది ఇంకా వ్యాపారం చేసుకున్నారు, నమ్మేవాళ్ళు లేదు. మరి అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలంటే మరి ఆ స్థాయికి కూడా ఎదగాలి కదా. అందుకే డిసైడ్ అయ్యాను 2025 నాటికి డ్రీమ్ హౌస్ ఏదైతుందో అది తీసుకోవడానికి ఆల్రెడీ ఇక్కడ మైండ్ సెట్ చేశాను. మైండ్ సెట్ చేశానంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. దాంతోపాటుగా సింపుల్ ఒక ప్లంబర్ గా ఉండే నేను, ఒక సుత్తులు సామాన్తో గోడ కట్టుకున్న నేను ఈరోజు స్టార్ హోటల్లో తిరుగుతూ మరి నిన్న ఒక 4 days నుంచి వైజాగ్